ఎందుకు 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 రామాయణం వినాలి అంటే మనం ధర్మబద్ధమైన జీవితం గడపాలి కాబట్టి రామాయణం వినాలి. ధర్మబద్ధ జీవితం ఎందుకు గడపాలంటే ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళతోనే పరమాత్మగా ఉంటాడు కాబట్టి, ధర్మానికే ఆయన సపోర్ట్ చేస్తాడు కాబట్టి మనం ధర్మబద్ధమైన జీవితం గడపాలి. అసలు ధర్మము అంటే ఏంటిదంటే మన వల్ల ఎటువంటి హాని కూడా ఇతరులకి జరగకూడదు అన్నమాట. మన వల్ల ఎవరికి కూడా హాని జరగకూడదు అని చెప్పేసి మనం ఆ అధర్మం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం కూడా తప్పే అన్నమాట. అంటే ఇప్పుడు నా కర్తవ్యం, నా ధర్మం ఏంటిదంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం అన్నమాట. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి బొద్దింకలు వచ్చినా కూడా నేను చంపాలన్నమాట. కానీ దాన్ని నా స్వార్థం కోసం నేను చంపడం లేదు. నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి కాబట్టి నేను చంపాల్సి వస్తుంది అనమాట. అప్పుడు రాముడు యుద్ధం చేసిండు, తన ధర్మం దాన్ని పాటించిండు. తన జోలికి వచ్చిన వాళ్ళని ఏం చేసిండు, రావణ సంహారం చేసిండు కదా రాముడు కూడా. కృష్ణుడు ఏం చెప్పిండు అర్జునునికి, జోలికి వచ్చిన తన భార్యని అవమానించిన, తన ఆస్తిని సంపదను తీసుకున్నా కూడా చేతులు కట్టుకొని ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపియు అని చెప్పేసి చెప్పిండు కృష్ణుడు. కాదు, అయితే తన ధర్మం జోలికి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు యుద్ధం చెయ్యు, అప్పుడు నువ్వు ఎదుర్కోవడానికి ప్రయత్నం చెయ్యు. కానీ నీ జోలికి రాకముందే నువ్వు ఎదుటి వాళ్ళని నువ్వు బాధ పెట్టకూడదు. ఎదుటి వాళ్ళని అనవసరంగా నీ ప్రవర్తన వల్ల నువ్వు వాళ్ళ మనుషులని బాధ పెట్టకూడదు. అలా బాధ పెట్టడం వల్ల నువ్వు పరమాత్మని పొందలేవు అని చెప్పేసి మనకు మహాభారతం అయినా కూడా రామాయణం కూడా చెప్తుందన్నమాట. అంటే ఈ విధంగా ధర్మబద్ధంగా బ్రతికిన వాళ్ళకే పరమాత్మ దొరుకుతాడు. ఎన్ని పూజలు, ఎంత బంగారంతో పువ్వులతో పూజ చేసినప్పటికీ కూడా పరమాత్మ దొరకడనమాట. మన ధర్మబద్ధంగా బ్రతుకుతూ ఉన్న వాళ్ళకి మాత్రమే, అందరిలో పరమాత్మని చూసి అందరితో ప్రేమగా ఉన్న వాళ్ళకి మాత్రమే పరమాత్మ దొరుకుతాడనమాట. హరే కృష్ణ, హరే రామ్, జై శ్రీ.